నాకు చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా మనిషి నేచర్ ఎట్లా బతుకుతున్నారా బాబు అనిపిస్తుంది. ఒక ఎండకు తట్టుకోలేడు, వర్షం తట్టుకోలేడు, రోగాలకు తట్టుకోలేడు. ఎక్కడ లేని రోగాలన్నీ వీనికే వస్తాయి. కానీ ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు ఫస్ట్ వీడు. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, మనిషికి బాగా చిన్న బిడ్డ కొడతారు కదా, తనకి కనీసానికి 2 సంవత్సరాలు వచ్చేవరకు తన పని కనీసం నడవడం అది పట్టుకోవడం కూడా రాదు. ఇప్పుడు మనిషి సామాజిక జీవితం ఏదో బతికి సర్వైవ్ అవుతున్నాడు. కానీ సపోజ్ ఎగ్జాంపుల్, ఇన్ని కనుక అడవిలో వదిలేస్తే పుట్టిన వారం రోజులు కూడా బతకడేవాడు. ఎందుకంటే మీరు కోతులు లేకపోతే వేరే జంతువులు ఏదన్నా పుట్టంగా చూడండి, ఆయన నడవడం, పరిగెత్తడం, దాక్కోవడం ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాయి. మనం ఏం చేయం, జస్ట్ పుట్టి పక్కకుంటాం అంతే. విషయం ఏంటంటే, మనిషి ఎవరికంటే గొప్పగా ఏం లేదు. యాక్చువల్గా కుక్క కంటే మనం ఎక్కువ స్మెల్ చూసేది కాదు, గొప్ప క్వాలిటీ మనకి ఏం లేదు. పిల్లి కంటే ఫాస్ట్గా మనం కనీసానికి వేటాడలేము. వేరే జంతువుల కన్నా ఇప్పుడు కనీసం గుర్రాల కంటే ఎక్కువ వేగంగా పరిగెత్తలేము. లేదా ఏనుగుల కంటే ఎక్కువ బరువు ఏం లేదు, అంటే బలం ఏం లేదు మనకి. సింహాలు, పులులు వాటికన్నా ఎక్కువ అది బలం లేదు. ఏ రకంగా చూసుకున్నా మనిషి అనేటువంటి వీళ్ళన్నిటినీ డామినేట్ చేసేంత ఏముంది వీని దగ్గర. అంటే మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని ఏంటంటే, వీటన్నిటిలో కామన్గా ఉన్న పాయింట్ని వాడు పట్టుకున్నాడు. అంటే దాంట్లో నేను కూడా మనిషినే. కానీ పాయింట్ ఏంటంటే, వీటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటంటే మనసు. మీరు దేన్నైనా, ఎంత పెద్ద జంతువునైనా, ఎంత చిన్న జంతువునైనా, ఏ జంతువునైనా కూడా ఈజీగా మచ్చిగా చేసుకోవచ్చు. లేదా మచ్చిగా మీన్స్ అది దాంతో నువ్వు ప్రేమగా ఉంటే అది నీకు బానిస అయిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. ప్రేమ ఒక రకమైన బానిసత్వానికి సంకేతం. ఏదో డిస్కస్ చేయాల్సిన విషయం ఇది. సరే, కాబట్టి ఆ పాయింట్ని పట్టుకున్నాడు. కాబట్టి అది ఎంత వేగవంతమైనదైనా, ఎంత క్రూరదైనా, ఎంత బలమైనదైనా కూడా వానికి అది లొంగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాటిని ఉపయోగించుకొని, వాటి వేగాన్ని, వాటి స్కిల్స్ని, వాటి బలాన్ని, మొత్తానికి వాటి తెలివిని, వాటికి ఉన్న స్కిల్స్ని ఉపయోగించుకొని మాత్రమే మనిషి పైకి వచ్చాడు. పైకో పక్కకో ఎటో దిక్కని వచ్చాడు ఒక దగ్గరికి. ఇక్కడికి రావడానికి కారణం మాత్రం వాటిని ఉపయోగించుకోవడం ఎలా అనేది తెలవడం. అది దానికి కారణం ఏంటంటే, మనిషి అంటే ఆ జంతువుల యొక్క ఆకారాలన్నీ వేరైనా కూడా వాటన్నిటిలో ఒకటి కామన్ ఉంది. అదేంటిది? వాటితో కొంచెం ప్రేమగా ఉంటే అవి లొంగిపోతాయి. సరే, నువ్వు సడన్గా పెద్ద దాని దగ్గరికి పోయి నీ ప్రేమ ఉంటా అంటే అది ఒప్పుకోదేమో. కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి వాటిని దగ్గరనే పెంచుకుంటే ఆటోమేటిక్గా నువ్వు చెప్పినట్టు అది తింటుంది. అది అట్లా సర్వైవ్ అయిపోయింది అన్నట్టు. అట్లనే ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది ఒకటి. అంటే మనోనికి ఎట్లయినా ఎక్కి తొక్కడం బాగా అలవాటు కదా అందరినీ. ఇప్పుడు ఏఐ అంటే ఏంటిది? ఇది అన్నిటికంటే ఇప్పుడు మామూలుగా ఏమంటారు దీన్ని, ఏనుగనేది అన్నిటికంటే పెద్దది అనుకుంటే ఇది ఐరావతం లాగా అన్నట్టుగా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా దీని బలం అనుకోకూడదు, సరే బుద్ధి అనుకో.
ఏదో ఒకటి. అది ఇప్పుడు విషయం. వాటికి ఏఐకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వాటన్నిటిలో ఉన్నది కామన్గా ఉన్నది మనసు. యాక్చువల్గా ఇప్పుడు ఏఐకి లేనిది మనసు. వాటన్నిటికి ఉన్నది బాడీ, దీనికి బాడీ లేదు. ఈ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక మనకు అలవాటైన అలవాట్ల వాటన్నిటిని తొక్కినట్టు దీన్ని కూడా తొక్కుదాం అనుకుంటే అది తొక్కబడుతుందా లేకపోతే మనం తొక్కేస్తుందా అనేది చూడాలి.